హాయ్ అండి అందరికీ. చూస్తున్నారు కదా! ఇదేంటో తెలుసా మీకు? చాలా మందికి తెలీదు కదా! ఇప్పుడైతే ఇదేంటో తెలుసుకుందామా మరి? ఇదైతే మన పూర్వీకుల నాటి బలమైన ఆహారం అండి. ఇది తినడం వల్ల చాలా గట్టిగా ఉంటారు మనుషులు. మన పూర్వీకులు చాలా వరకు దీన్నైతే తినేవాళ్ళు. కొర్రలు, రాగులు, జొన్నలు వీటితో పాటు ఇది కూడా వాడేవాళ్ళు. మరేమిటో కాదండి ఇది సజ్జ కుడుములండి. ఈ సజ్జ కుడుములని ఎలా చేయాలో చూద్దామా? ముందుగా మనము సజ్జలు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా క్లీన్ చేసి ఇసుక అలాంటిది ఉంటే లేకుండా క్లీన్ చేసుకొని మిక్సీ వేసుకొని పొడిలాగా చేసుకోవాలి. పిండిలాగా మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా పిండిని అయితే చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఇలా పిసకడం వల్ల జిగురు వస్తుంది బాగా. పిండి జిగురు వస్తే మనకి ముద్దలు అనేవి బాగా వస్తాయి. అలా కలుపుకున్న తర్వాత ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. మేమైతే చిన్న బాల్ లాగా చేసుకున్నాము. మీకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో చేసుకోవచ్చు. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ మళ్ళీ ఇలా కూడా చేసుకున్నాము. 2 విధాలుగా అయితే చేస్తుంది మా అమ్మగారు. ఇలా చేసిన తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోకి మీ దగ్గర అరిటాకులు ఉంటే అరిటాకులు కానివ్వండి. లేదు పల్లెటూళ్ళలో అయితే వరిగడ్డి అవైలబుల్‌గా ఉంటది కాబట్టి వరిగడ్డి బాగా కడిగి తీసుకోవచ్చు. సిటీస్‌లో అయితే ఏవి అవైలబుల్‌గా ఉండవు కాబట్టి మనము ఇడ్లీ పాత్రలో కూడా ఉడికించుకోవచ్చండి ఆవిరికి. ఇప్పుడలా అరిటాకుని పెట్టేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడైతే వాటర్ మరిగింది కదా! చూడండి సౌండ్ వస్తుంది. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న సజ్జ తురుముని ఇందులో పోటుగా వేసుకోవాలి. అలా వేసుకొని బయట తిప్పుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి హాఫ్ అన్ అవర్ పడుతుందండి. మధ్యలో మధ్యలో మనము మూత తీసి వాటర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ అన్నీ ఇంకిపోతే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనము. లేదంటే మాడిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. అవి పూర్తిగా ఉడికిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకోవడమే. ఇప్పుడైతే ఇవి పూర్తిగా ఉడికిపోయినాయి చూడండి. ఎంత ఈజీగా వచ్చేసాయి కదా! మనమైతే పక్కకు తీసేసుకున్నాము. మన సజ్జ కుడుములైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ సజ్జ కుడుముల్లోకి పప్పు వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటది. ఇంకా నెయ్యి వేసుకుంటే నెయ్యి అలవాటు ఉన్న వాళ్ళైతే నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటది. ఇది పప్పు కాంబినేషన్‌లో మాత్రమే కాకుండా గట్టి పెరుగు ఉన్న వాళ్ళైతే గట్టి పెరుగు, కుడుము కలుపుకొని తింటే చాలా అంటే చాలా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒక్కసారి తింటే వదలకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత టేస్టీగా ఉంటది. టేస్టీకి టేస్టే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఎంతమంది మీ పూర్వీకులు ఇలాంటి ఫుడ్‌నైతే ప్రిపేర్ చేసేవాళ్ళో తెలుసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.